అంత ఈజీగా లొంగుతావు. శరీరము నువ్వు వృద్ధాప్యంలో వెళ్ళేంత వరకు కూడా నీ శరీరంలో ఏదో ఆశ వల్ల, ఏదో కోరిక వల్ల, ఏదో ఒక తలంపు వల్ల, ఏదో లోకానుసారమైన పద్ధతుల వల్ల నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఆటంకంగా మారుతుంది. హల్లెలూయా. జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన ఆ స్థితిలో కూడా ఎక్కడో చిన్నిపాటి గర్వం నీకు ఏర్పడుతుంది, చిన్నిపాటి ఆలోచన, చెడ్డ ఆలోచన ఏర్పడుతుంది. ఇవన్నీ ఎలా నీ జీవితంలోకి వస్తాయంటే శరీర ఆశను నువ్వు విడిచిపెట్టగా, శరీరమునకు ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి శరీర కార్యాలను నువ్వు తక్కువ వేసిన వెడల, తీసివేసిన వెడల, వాటిని విసర్జించిన వెడల, వాటిని నీ జీవితంలో నుంచి తీసివేసినప్పుడు ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు వృద్ధాత్మలోనికి వెళ్ళినా, ఏ స్థితిలోనికి వెళ్ళినా ఆత్మ కార్యాలను కలిగి ఉంటావు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి శరీరమును నలగగొట్టుకోవడం నేర్చుకోవాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఇవన్నీ కూడా ఆయన యొక్క జీవితంలో జరిగిన శరీరము ఆత్మ ఎలా పనిచేస్తుందో ఆ యొక్క పరిశుద్ధుడైన పౌలు జీవితంలో నేర్చుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేక మంది శరీరానుసారమైన మనసుని కలిగి, అందుకే ఆయన అంటాడు శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన జీవాన్ని కలిగిస్తుంది. శరీరానుసారంగా జీవిస్తున్నావు, శరీరానుసారంగా నువ్వు ఎంత ఆరాధించు, శరీరానుసారాన్ని బట్టి నువ్వు ఎంత దేవుళ్ళు స్తుతించినా అవి దేవుని దృష్టిలో యథార్థత కనిపించదు. శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు ఆధీనంలో ఉంచుకుంటా, శరీరమును ఎప్పుడైతే నలుగుకుంటుకుంటా, శరీరమును ఎప్పుడైతే లోపరుచుకుంటా, అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నీ మిత్రులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమోనని నా శరీరమును నల్లగా కొట్టుకుంటున్నా, నా శరీరమును నేను లోపరుచుకుంటున్నా. పరిశుద్ధాత్మ మాట వినే స్వభావాన్ని నా శరీరమునకు అలవాటు చేస్తున్నా. పరిశుద్ధాత్మకు విధేయత చూపించే ఆ అనుభవాన్ని నేను నా శరీరానికి అలవాటు చేసుకుంటున్నానని పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఆ స్వభావంలోనికి, ఆ అనుభవంలోనికి, ఆ పరిశుద్ధతలోనికి, ఆ జీవితంలోనికి ఎప్పుడైతే మన శరీరంలో వస్తానో అప్పుడు ఆత్మ కార్యాలు నీలో నుంచి జరుగుతాయి. హల్లెలూయా. రోజు పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ శరీరంలో నలగబెట్టుకోవాలి. ఇప్పటి వరకు నీ శరీరానుసారమైన మాటలు విని నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు, నీ ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీకు ఇస్తున్న కృప నుంచి దూరం అయిపోయావు, దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదాల నుంచి దూరం అయిపోయావు, దేవుడు నీకు ఇస్తున్న ఆ యొక్క జాలి, ఆ ప్రేమ, ఆ కరుణలో నువ్వు బయటకు వచ్చేసావు. ఎందుకంటే నువ్వు శరీర సంబంధివి కాబట్టి, ఎందుకంటే నువ్వు శరీర కార్యాలను స్వస్థంగా నెరవేరుస్తున్నావు కాబట్టి, శరీర కార్యాలు నీలో జరుగుతున్నాయి కాబట్టి, శరీరానుసారమైన మనసులు నువ్వు కలిగి ఉండి ఎన్ని దినాలు, ఎన్ని రోజులు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసిన నీ శరీర స్వభావాన్ని చంపుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావడం అసాధ్యం.